బక్రీద్ పండుగకి వనపర్తి జిల్లాకు చెందిన వ్యక్తి తీసుకొచ్చిన పొట్టేలు ధర చూస్తే షాక్ అవ్వాల్సింది. జమ్మూ కాశ్మీర్ బార్డర్ పాటంకోట్ నుంచి తీసుకొచ్చిన పొట్టేలు అత్యంత ఖరీదు చేస్తోంది. ముస్లిం సోదరులు బక్రీద్ పండుగకు కుర్బానీ ఇచ్చేది చూస్తూ ఉంటాం. అయితే వనపర్తికి చెందిన షేక్ ఫాజిల్ 3 రోజులు ప్రయాణించి జమ్మూ బార్డర్కు వెళ్లి అక్కడి నుంచి పొట్టేలును తెలంగాణకు తీసుకొచ్చారు. అయితే 130 కిలోలున్న ఈ పొట్టేలును 1,30,000 చెల్లించి తీసుకొచ్చారు. అరుదైన జాతి పొట్టేలు తీసుకువచ్చి కుర్బానీ ఇస్తానంటున్న యజమానితో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. రంజాన్ తర్వాత ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగకు ఏదైతే కుర్బానీగా గొర్రెలను 3 భాగాలు చేసి ఒకరు వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే ఇంకో భాగం బీదోళ్లకు, ఇంకోరు వాళ్ళ కులస్తులకు ఇచ్చి ఈ యొక్క బక్రీద్ పండుగను ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. అయితే మనం చూస్తుంటాము తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అలాగే ఆంధ్ర కావచ్చు, పలు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ఒక అంశం ఉంటుంది. అయితే ఈ మనం చూసినట్లయితే వనపర్తికి చెందిన పీర్లగుట్టకు చెందిన ఫైసల్ అనే వ్యక్తి ఏదైతే జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక గొర్రె పొడేలను అయితే తీసుకొచ్చారో ఆ పొడేళ్ళు అసలు చూడాలంటే చూడొచ్చు, మనం విజువల్స్లో కూడా చూసాము. అయితే ముఖ్యంగా ఆ గొర్రె రేట్ ఎంత, ఎన్ని కిలోలు పడుతుంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారని, జమ్మూ కాశ్మీర్ నుంచి ఎన్ని రోజుల నుంచి తీసుకొచ్చారని మాట్లాడడానికి వారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే బక్రీద్ ఫెస్టివల్ అంటే ప్రతిసారి మీరు ఇట్లా బక్రీద్ ఫెస్టివల్కి తీసుకొచ్చి చేస్తుంటారా? మీ పేరేంటి, అసలు ఎక్కడి నుంచి ఈ యొక్క పొడేల్ని తీసుకొచ్చారు? నా పేరు ఫాదర్ అండి. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేస్తాను. అయితే యాక్చువల్గా నేను ఈ హెవీ సైజ్ పొట్టేళ్ళు ఎవ్రీ బక్రీద్కి తీసుకొస్తాను. యాక్చువల్గా ప్రతిసారి తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక గొర్రెలు తీసుకొచ్చాను. కానీ ఈసారి మాత్రం యాక్చువల్గా నా ఫ్రెండ్ సర్కిల్ బయట ఉన్నారు, ఫామ్ వాళ్ళు ఉన్నారు. అయితే అక్కడి నుంచి నేను జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకొద్దామని ప్లాన్ చేశాను యాక్చువల్గా. అయితే ఈసారి మాత్రం పంజాబ్కి చెందిన పఠాన్కోట్లో ఈ జమ్మూ కాశ్మీర్ బ్రీడ్ ఉండే. అయితే అక్కడ నుంచి జేబీ లెక్ ఫార్మ్స్ అని హైదరాబాద్లో ఒక ఫార్మ్స్ ఉన్నారు. అయితే వీళ్ళు అతిపెద్ద షీప్స్ ఫార్మింగ్ చేశారు హైదరాబాద్లో. అయితే అక్బర్ జాఫ్రీ అనే వ్యక్తి ఎవరైతే ఆల్ ఓవర్ వరల్డ్లో ఈ విలైతీస్ అన్నీ ఎక్స్పోర్ట్ చేస్తారు యాక్చువల్గా. అయితే ఇతను నాకు సజెస్ట్ చేశారు, ఇలా తీసుకోండి బాగుంటుందని సజెస్ట్ చేశారు. అయితే నేను అక్కడ నుంచి పర్చేస్ చేశాను యాక్చువల్గా. అయితే ఇది యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్ నుంచి పఠాన్కోట్కి వచ్చింది. పఠాన్కోట్ నుంచి ఆల్మోస్ట్ 4 days ట్రైన్ జర్నీ చేసి హైదరాబాద్కి రీచ్ అయింది. హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక 7 months నుంచి ఇక్కడ పల్లె అంటే ఇక్కడ ఫీడింగ్లో ఉంది ఇది యాక్చువల్గా ఫామ్లో. అక్కడ హైదరాబాద్ నుంచి నేను పర్చేస్ చేశాను. మీరు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అంటున్నారు, మీరు ఎవరికో ఒకరికి చెప్పి నార్మల్గా ఇక్కడ మన తెలంగాణ చెందిన గొర్రెలే కుర్బానీ ఇవ్వచ్చు, కానీ అంత స్పెసిఫిక్గా మీ తండ్రి గారి కోసమైనా ఇంకా ఏమన్నా? ఓన్లీ ఫర్ మై ఫాదర్ అండి, ఓన్లీ ఫర్ మై ఫాదర్. యాక్చువల్గా ఏంటంటే ప్రతిసారి ఇస్తున్నాను. యాక్చువల్గా నేను కెరియర్ 2016లో స్టార్ట్ చేశాను. 2016 నుంచి నేను బక్రీద్ నా పర్సనల్ బక్రీద్ కుర్బానీ ఇస్తున్నాను. అయితే మా ఫాదర్ కొరకు ఇద్దామన్నట్టు ఇది తీసుకున్నాను. యాక్చువల్గా నాకు 100+ పొటేల్ అంటే 100+ kgs పొటేల్ ఇద్దామని ఉద్దేశం ఉండేది. దాని కొరకు నేను అక్కడి నుంచి తెప్పించాను. అండ్ ఇట్ లుక్స్ సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. దీన్ని ఏదైతే స్కిన్ ఉందో ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ యాక్చువల్గా. ఏదైతే స్కిన్ ఉంటుందో అది ఎక్స్పెన్సివ్. అందుకు నేను ప్రతి ఒక్కటి చూసి నేను డిసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది 130 కిలోలు ఉందంటున్నారు. 130 కిలోల 3 భాగాలు ఎలా చేస్తారు ఈ బక్రీద్కి? ఇవన్నీ అసలు కారణం ఏంటి అసలు? యాక్చువల్గా ఏంటంటే ఇది 3 భాగాలుగా చేస్తామండి. ఇది దేవుని పేరు మీద చేస్తాము. విల్ హ్యావ్ ద వెయిట్ అండ్ ఇది 3 భాగాలుగా వెయిట్ కింద చేసి ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామ్ విల్ బి క్యాల్కులేటెడ్. ఇఫ్ సపోజ్ ఇది 12 kgs ఉందంటే 4 అక్కడ క్యాల్కులేట్ చేసి ఇస్తాము. ఒక భాగం వచ్చేసి వీధులకు ఇస్తాము, ఒక భాగం ఇంటికి పెట్టుకుంటాము, ఒక భాగం వచ్చేసి రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి ఇస్తాము. అండ్ ఈ టైం కూడా సేమ్ ఇదే విధంగా మేము చేస్తాము. థ్యాంక్ యూ. రైట్. అయితే మొత్తానికి చూసినట్లయితే ఏదైతే వారి తండ్రి గారి కోసము హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా ఉన్న వ్యక్తి జమ్మూ కాశ్మీర్ నుంచి 3.5 రోజులుగా ట్రాన్స్పోర్ట్లో ఈ యొక్క గొర్రెను వనపర్తికి చెందిన వ్యక్తి ఇక్కడ తీసుకొచ్చి ఈ బక్రీద్ తర్వాత కుర్బానీ ఇస్తున్నారు. ఈ కుర్బానీలో కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటి మనం చూసినట్లయితే ఒక భాగము కుటుంబ సభ్యులు, అలాగే ఒక భాగం వాళ్ళ ఇంటికి, ఇంకో భాగం బీదోళ్లకు పంచుతారు. ఈ యొక్క 130 కిలోల గొర్రెను 1 లక్ష దాదాపు 1 లక్ష పైన పెట్టి ఈ యొక్క వ్యక్తి జమ్మూ కాశ్మీర్ ముస్లిం సోదరు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.